గోరా వార్తాలోకంకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: ప్రతి ఓటరు ఆధార్తో లింక్, త్వరలో ప్రొఫెసర్ పోస్టుల భర్తీ, ఇండియా స్థానంలో భారత్, ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ పండుగలకు హైబ్రిడ్ షాపింగ్, దివ్యాంగ బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడికి జీవిత ఖైదు, మెదడుకు కాలుష్య కాటు, బంగాళాఖాతంలో అల్పపీడనం, సమాజ నిర్మాణంలో గురువుల పాత్ర కీలకం. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ దిల్లీరావు. ఖర్జూరాలను ఇలా తింటే బరువు తగ్గడం ఖాయం. ఈరోజు వార్తలను చూద్దాం. ప్రతి ఓటరు ఆధార్తో లింక్. రాష్ట్రంలో ప్రతి ఓటరు ఆధార్తో అనుసంధానం చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాకు మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య విజ్ఞప్తి చేశారు. దీనివల్ల దొంగ ఓట్లను పూర్తిగా నివారించడంతో పాటు ఒకే వ్యక్తికి 2-3 చోట్ల ఓట్లు ఉండకుండా అడ్డుకట్ట వేయవచ్చని తెలిపారు. మంగళవారం వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో సీఈఓ ముఖేష్ కుమార్ మీనాను మాజీ మంత్రులు పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, కైలే అనిల్ కుమార్, పార్టీ నేత దేవినేని అవినాష్తో కూడిన వైఎస్ఆర్సీపీ ప్రతినిధి బృందం కలిసింది. ఓటర్ల జాబితాలో అవకతవకలపై ఫిర్యాదు చేసిన అనంతరం మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. చాలా చోట్ల డూప్లికేట్ ఓట్లు ఉన్నాయని, ఒకే ఫోటో లేదా ఒకే పేరు, ఒకే ఓటర్ ఐడితో చాలా ఓట్లు ఉన్న విషయాన్ని సీఈఓ దృష్టికి తెచ్చామన్నారు. ఒక మనిషికి ఒకే ఓటు ఉండాలని వైఎస్ఆర్సీపీ కోరుకుంటోందన్నారు. ప్రతి ఓటర్ను ఆధార్తో అనుసంధానం చేయాలన్న తమ విజ్ఞప్తిపై సీఈఓ సానుకూలంగా స్పందించారని తెలిపారు. త్వరలో ప్రొఫెసర్ పోస్టుల భర్తీ. రాష్ట్రంలో ఉన్నత విద్యను అత్యున్నతంగా తీర్చిదిద్ది విద్యార్థులను అంతర్జాతీయ స్థాయికి ఎదిగేలా చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశ్వవిద్యాలయాల్లో బోధనా ప్రమాణాల పెంపుతో పాటు పలు సంస్కరణలు తెచ్చారు. ఇప్పుడు పూర్తి స్థాయిలో శాశ్వత పోస్టుల భర్తీకి కూడా సంకల్పించారు. ఇందుకోసం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిబంధనలకు అనుగుణంగా వర్సిటీల్లోని ప్రతి డిపార్ట్మెంట్లో 1 ప్రొఫెసర్, 2 అసోసియేట్, 4 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఉండేలా ఏకీకృత హేతుబద్ధీకరణ విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. దీని ప్రకారం 16 వర్సిటీల్లో 3,480 పోస్టులను మంజూరు చేస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 474 ప్రొఫెసర్, 859 అసోసియేట్ ప్రొఫెసర్, 2,147 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి. రాష్ట్రంలోని వర్సిటీలు ట్రిపుల్ ఐటీల్లో 3,295 పోస్టుల భర్తీకి ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇండియా స్థానంలో భారత్. G20 సదస్సు నేపథ్యంలో విదేశీ నేతలకు రాష్ట్రపతి పంపిన విందు ఆహ్వాన పత్రంలో ఇండియా స్థానంలో భారత్ అని పేర్కొనడం, విదేశీ అతిథులకు కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేసిన పుస్తకాల్లో ఇండియాకి బదులు భారత్ అని ముద్రించడం కలకలం రేపింది. ఈ నెల 9వ తేదీన G20 దేశాధినేతలను విందుకు ఆహ్వానిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ పేరుతో ఆహ్వానాలు పంపారు. ఈ ఆహ్వాన పత్రాన్ని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మంగళవారం ట్వీట్ చేశారు. ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ట్యాగ్ చేశారు. జనగణమన అధినాయక జయ హే, భారత భాగ్య విధాత అని మంత్రి ట్వీట్లో వ్యాఖ్యానించారు. ఇది వెంటనే సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో తీవ్ర కలకలం రేగింది. ప్రతిపక్షాలు దీనిపై తీవ్రంగా మండిపడ్డాయి. ఎప్పటి నుంచో విస్తృతంగా వ్యాప్తిలో ఉన్న ఇండియా పేరును కాదని భారత్గా పేర్కొనడం దారుణమని వ్యాఖ్యానించాయి. అయితే ఈ విమర్శలను అధికార భాజపా తిప్పికొట్టింది.
పురాణాల నుంచి భారత్ అనే పేరుందని, రాజ్యాంగంలోనూ భారత్ అనే పేరు ఉందని స్పష్టం చేసింది. బ్రిటిషర్లే ఇండియా అని పిలిచారని పేర్కొంది. ఇటీవల ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్ దేశాన్ని భారత్ అని పిలవాలని ప్రజలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. సాధారణ ప్రజల భాషలో భారతదేశాన్ని భారత్, ఇండియాగా పిలుచుకుంటారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 1లో ఇండియా, దట్ ఈజ్ భారత్, షల్ బి ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని ఉంది. ఆర్టికల్ 52లో రాష్ట్రపతిని ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని పేర్కొన్నారు. ఇప్పుడు రాష్ట్రపతి అధికారిక ఆహ్వాన పత్రంలో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని పేర్కొనడంతో కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంలో ఇప్పటి వరకు వాడుతున్న ఇండియా స్థానంలో భారత్ను వాడేందుకు సిద్ధమైనట్లు బలమైన వాదనలు వినిపిస్తున్నాయి. అధికార ఆహ్వాన పత్రాల్లో ఇలా భారత్ అని పేర్కొనడం ఇదే తొలిసారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. విదేశీ అతిథులకు పంపిణీ చేస్తున్న పుస్తకాల్లోనూ కేంద్ర ప్రభుత్వం ఇండియాకు బదులు భారత్ అని ముద్రించింది. ఇండియా G20 సదస్సుకు నాయకత్వం వహించడాన్ని గుర్తు చేస్తూ భారత్ ద మదర్ ఆఫ్ డెమోక్రసీగా పేర్కొంది. ఇక్కడ వేల ఏళ్ల నుంచి ప్రజాస్వామ్య విలువలు నెలకొన్నట్లు తెలిపింది. ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ పండుగలకు హైబ్రిడ్ షాపింగ్. ప్రస్తుత పండుగల సీజన్లో హైబ్రిడ్ షాపింగ్నకు రోజు రోజుకు క్రేజ్ పెరుగుతోంది. రాఖీ బంధంతో మొదలై వచ్చే ఏడాది ప్రథమార్థం దాకా ఈ ఫెస్టివల్ సీజన్ సుదీర్ఘంగా సాగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మొదలైన ఈ సీజన్లో హైబ్రిడ్ షాపింగ్కే అధిక శాతం మొగ్గు చూపుతున్నట్లు వివిధ అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుత వినియోగదారులు, మరీ ముఖ్యంగా నవ యువతరం ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవడంతో పాటు డిజిటల్ టెక్నాలజీని విరివిగా ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆన్లైన్తో పాటు ఆఫ్లైన్లోనూ షాపింగ్కు కస్టమర్లు సిద్ధమవుతున్నారు. కోవిడ్ తెచ్చిన మార్పు చేర్పులతో షాపింగ్, ఇతర విషయాల్లో కొత్త కొత్త విధానాలు, పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి 84% వినియోగదారులు తమ షాపింగ్ బడ్జెట్ను గణనీయంగా పెంచినట్లు అడ్వర్టైజ్మెంట్ యూనికాన్ సంస్థ ఇన్మోబి తాజా నివేదికలో వెల్లడైంది. దివ్యాంగ బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడికి జీవిత ఖైదు. దివ్యాంగ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తికి మరణించే వరకు జైలు శిక్ష విధిస్తూ విజయవాడ ఫోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి డాక్టర్ ఎస్ రజని మంగళవారం తీర్పు చెప్పారు. విజయవాడ సివిఆర్ ఫ్లైఓవర్ ప్రాంతానికి చెందిన ఓ మహిళకు పిల్లలు లేకపోవడంతో తన అక్క కుమార్తెను దత్తత తీసుకుంది. ఆ బాలికను ఈ ఏడాది జనవరి 17వ తేదీన తాను పనిచేసే కంపెనీ వద్దకు ఆమె తీసుకెళ్ళింది. ఆమె పనిచేస్తుండగా కొద్దిసేపటి తర్వాత బాలిక కనిపించలేదు. కంపెనీ సెక్యూరిటీ సహాయంతో చుట్టుపక్కల వెతుకుతుండగా సమీపంలోని ఓ షాపు వెనుక ముళ్ల పొదల వద్ద ఆ బాలికపై ఒక వ్యక్తి లైంగిక దాడికి పాల్పడుతుండడంతో ఆమె గట్టిగా కేకలు వేసింది. దీంతో అఘాయిత్యానికి పాల్పడుతున్న వ్యక్తి పారిపోయాడు. బాలిక సైగల ద్వారా ఇచ్చిన సమాచారం మేరకు లైంగిక దాడికి పాల్పడినది డ్రైవర్ రమేష్ అని గుర్తించి ఆమె కొత్తపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కర్నూలు జిల్లా పాములపాడుకు చెందిన రమేష్ విజయవాడ వన్ టౌన్ మిల్క్ ప్రాజెక్ట్ సమీపంలో నివాసం ఉంటూ బొలెరో వాహనం డ్రైవర్గా పనిచేస్తున్నట్లు పోలీస్ విచారణలో తేలింది. దిశ ఏసీపీ వివి నాయుడు ఈ కేసు విచారణ అధికారిగా వ్యవహరించారు. దిశ సిఎంఎస్ అధికారుల సమక్షంలో 25 మంది సాక్షులను న్యాయమూర్తి విచారించారు. బాధితురాలి తరపున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ గుజ్జుల నాగిరెడ్డి వాదనలు వినిపించారు. విచారణలో నేరం రుజువు కావడంతో నిందితుడు రమేష్కు మరణించే వరకు జైలు శిక్షతో పాటు 30,000 రూపాయలను జరిమానాగా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. నిందితుడు చెల్లించిన జరిమానా 30,000 రూపాయలు, మరో 50,000 రూపాయలను బాధితురాలికి నష్టపరిహారంగా చెల్లించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థను
న్యాయమూర్తి ఆదేశించారు. మెదడుకు కాలుష్య కాటు. వ్యక్తిగత వాహనాల వినియోగం బాగా పెరిగింది. నగరాలు, పట్టణాల్లోని ఏ రోడ్లలో చూసినా వాహనాలు కిక్కిరిసి కనిపిస్తున్నాయి. అలాంటి రోడ్లపై నిత్యం ద్విచక్ర వాహనాలపై తిరిగే వారికి వాహన కాలుష్యం కారణంగా పలు మానసిక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. కాలుష్యం కారణంగా రసాయనాలు రక్తంలో చేరి మెదడుపై ప్రభావం చూపుతున్నట్లు వెల్లడిస్తున్నాయి. ఇవి దీర్ఘకాలంలో అనేక దుష్పరిణామాలకు దారితీస్తున్నాయని చెబుతున్నాయి. దీంతో అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. మెదడు కుంచుకుపోయి మతిమరుపు వస్తుంది. రక్తంలో కలిసిన రసాయనాలు మెదడులోని కీలక భాగాలపై ప్రభావం చూపుతాయి. ఫలితంగా నరాల సమస్యలతో కాళ్ళు, చేతులు పనిచేయవు. కొందరికి పక్షవాతం కూడా రావచ్చు. వాసన గ్రహించలేకపోతారు. పార్కిన్సన్ వ్యాధి కూడా రావచ్చు. డిప్రెషన్కు గురవుతుంటారు. హార్మోన్స్ సక్రమంగా విడుదల కావు. పిల్లల్లో ఎదుగుదల సమస్య తలెత్తవచ్చు. ఫిట్స్, మైగ్రేన్, తలనొప్పి వంటివి రావచ్చు. జన్యుపరమైన లోపాలే కాకుండా సమతుల ఆహార విధానాలేమి, శ్రమలేని జీవన విధానాలు వంటి వాటితో పాటు పర్యావరణ సంబంధిత వాహన కాలుష్యాలు వంటివి కూడా మధుమేహ వ్యాధి సంక్రమించడానికి ముఖ్య భూమిక పోషిస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి. కాలుష్య ప్రభావానికి గురయ్యే వ్యక్తుల్లో దీర్ఘకాలిక వ్యాధులు అదుపులో ఉండవు. ముఖ్యంగా మధుమేహం, రక్తపోటు బాధితులు అప్రమత్తంగా ఉండాలి. వ్యాధులు అదుపులో లేకపోతే కీలక అవయవాలపై ప్రభావం పడుతుంది. గుండెపోటు, కిడ్నీ ఫెయిల్యూర్, రక్త ప్రసరణ తగ్గడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ప్రజలు కాలుష్యం బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వీలైనంత వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను వినియోగిస్తే కాలుష్యం బారిన పడకుండా కొంతవరకు తగ్గించుకోవచ్చు. బంగాళాఖాతంలో అల్పపీడనం. వాయువ్య బంగాళాఖాతంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఆనుకుని ఒడిశా, ఉత్తర కోస్తాంధ్ర తీరాల వద్ద మంగళవారం అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి నైరుతి వైపునకు వంగి ఉంది. ఈ అల్పపీడనం ఈరోజు దక్షిణ ఒడిశా, ఛత్తీస్గఢ్ మీదుగా పశ్చిమ దిశలో పయనించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ మంగళవారం తెలిపింది. మరోవైపు ఉపరితల ద్రోణి అల్పపీడన ప్రాంతం నుంచి ఆగ్నేయ ఉత్తరప్రదేశ్ వరకు కొనసాగుతోంది. వీటన్నిటి ప్రభావంతో రానున్న 2 రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. అల్పపీడనం, ఉపరితల ద్రోణి ఆవర్తనాల ప్రభావంతో గంటకు 40 నుంచి 45 కిలోమీటర్లు, గరిష్టంగా 55 కిలోమీటర్లు వేగంతో ఈదురుగాలులు వేస్తాయని విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులెవరూ రానున్న 3 రోజులు చేపల వేటకు వెళ్లొద్దని సూచించింది. సమాజ నిర్మాణంలో గురువుల పాత్ర కీలకం. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్. దిల్లీరావు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్. దిల్లీరావు అన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో విజయవాడ ఎంజీ రోడ్డులోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో గురు పూజోత్సవాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి అన్ని వృత్తుల కంటే గౌరవప్రదమైనదని, సమాజంలో మంచి గుర్తింపు, గౌరవం లభిస్తుందని తెలిపారు. విజయవాడ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులకు అనుగుణంగా ప్రతి ఉపాధ్యాయుడు బోధనా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి 100% ఉత్తీర్ణత సాధించేందుకు కృషి చేయాలని కోరారు. పాపికొండల విహారయాత్రకు గ్రీన్ సిగ్నల్. గోదావరిలో పర్యాటక బోటుపై పాపికొండల అందాలను వీక్షించేందుకు పోసెమ్మ గండి నుంచి పాపికొండల విహారయాత్రకు
అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నైరుతి రుతుపవనాల ఆరంభం నుంచి భారీ వర్షాలు, గోదావరి వరదలను దృష్టిలో పెట్టుకుని ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆగస్టులో పాపికొండల విహారయాత్రను నిలిపివేశారు. ప్రస్తుతం గోదావరికి వరదలు లేకపోవడంతో నిబంధనలను అనుసరించి పర్యాటక బోట్లు విహరించేందుకు అనుమతించారు. ఈరోజు ఒక పర్యాటక బోటులో ఉన్నతాధికారి పేరంటపల్లికి వెళ్లనున్నారు. ఖర్జూరాలను ఇలా తింటే బరువు తగ్గడం ఖాయం. పంచదారకు బదులు అనేక స్వీట్ల తయారీలో ఖర్జూరాలను వాడుతుంటారు. స్వీట్గా ఉండే ఈ ఖర్జూరాల్లో అనేక ఆరోగ్య సుగుణాలు ఉన్నాయి. డేట్స్ తింటూ పొట్ట తగ్గించుకోవచ్చు. బరువు తగ్గాలంటే ఉదయాన్నే పరగడుపున ఖర్జూరాలు తినాలి. ఉదయాన్నే క్యాలరీలు ఎక్కువగా ఉండే ఖర్జూరాలు తింటే రోజంతా ఆకలి లేకుండా యాక్టివ్గా ఉంటారు. రాత్రి సమయాల్లో ఖర్జూరాలు తినకూడదు. ఇవి అంత సులభంగా అరగవు. పరగడుపున ఖర్జూరాలు తినడం వల్ల శరీరానికి పోషకాలు చక్కగా అందుతాయి. దీనిలోని ఐరన్, హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతాయి. ఉదయాన్నే డేట్స్ తినడం వల్ల జీవక్రియలు సక్రమంగా జరిగి అధిక మొత్తంలో క్యాలరీలు ఖర్చవుతాయి. డేట్స్ను ఓట్స్తో కలిపి స్మూతీ, షేక్స్ చేసుకుని తాగితే కడుపు నిండుగా ఉండి ఆకలి వేయదు. ఫలితంగా ఇతర పదార్థాలు ఏమీ తినలేం. ఫలితంగా తక్కువ క్యాలరీలతో శరీర బరువు నియంత్రణలో ఉంటుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. జాతీయ స్థాయిలో ఉత్తమ బ్యాంక్గా కేడీసీసీబీ. కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ జాతీయ స్థాయిలో ఉత్తమ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్గా ఎంపికైంది. పీజీ మెడికల్ సీట్ల కేటాయింపు 2023-24 విద్యా సంవత్సరానికి పీజీ మెడికల్ అడ్మిషన్లో భాగంగా కన్వీనర్ సర్వీస్ కోటా సీట్ల భర్తీకి తొలి దశ కౌన్సిలింగ్లో డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య వర్సిటీ మంగళవారం విద్యార్థులకు సీట్లు కేటాయించింది. వన్డే ప్రపంచ కప్కు భారత జట్టు ప్రకటన. కేఎల్ రాహుల్కు టీంలో చోటు. తిలక్ వర్మ, ప్రసిద్ధులకు దక్కని ఛాన్స్. సంజు శాంసన్కు లభించని స్థానం. మార్పులకు 28 వరకు అవకాశం. ఆఫ్ఘనిస్తాన్ 2 పరుగులతో అనూహ్య ఓటమి. సూపర్ 4 దశకు శ్రీలంక. భారత షట్లర్లకు నిరాశ. చైనా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో తొలి రోజు భారత క్రీడాకారులకు నిరాశ ఎదురైంది. సింగిల్స్లో బరిలోకి దిగిన 3 క్రీడాకారులు హెచ్ఎస్ ప్రణయ్, లక్ష్య సేన్, ప్రియాన్షు రజావత్ తొలి రౌండ్లోనే ఓడిపోగా డబుల్స్లో పోటీ పడిన 2 జోడీలు మొదటి రౌండ్ను దాటలేకపోయాయి. అమితాబ్కు గోల్డెన్ టికెట్. భారత్లో జరిగే వన్డే వరల్డ్ కప్కు సంబంధించి ప్రత్యేకంగా రూపొందించిన గోల్డెన్ టికెట్ను నట దిగ్గజం అమితాబ్ బచ్చన్కు బీసీసీఐ కార్యదర్శి జై షా అందజేశారు. ఈ టికెట్ ద్వారా ప్రత్యేక అతిథి హోదాలో అన్ని వేదికల్లో అన్ని మ్యాచ్లను చూసే అవకాశం ఉంటుంది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.